హలో. హాయ్. మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ అండ్ సి ప్రోగ్రామ్ ఎలా కంపైల్ అవుతుంది అనే డీటెయిల్స్ చూసాం. ఈ వీడియోలో సింపుల్ హలో ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా ఏదైనా సి కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతే ఫస్ట్ సి కోడ్ లుక్ చేసేది మెయిన్. ఈ మెయిన్ అనే ఫంక్షన్ కోసం ప్రోగ్రామ్ మొత్తం వెతుకుతుంది, మొత్తం ఫైల్స్ అన్ని. ఎక్కడ ఈ మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడ ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వాయిడ్ అని ఉంటుంది. సో ఈ వాయిడ్ అంటే అర్థం ఏంటంటే నల్. వాయిడ్ అనే మీనింగ్ అర్థం ఏంటంటే నల్. నల్ అన్న వాయిడ్ అన్న అంటే ఎంటీ అని మీనింగ్. సో ఏమీ లేకపోవటమే వాయిడ్. సో ఆ వర్డ్ ఇక్కడ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఫంక్షన్స్ లో మనం డీటెయిల్డ్ గా చూస్తాం. బట్ బేసిక్లీ హియర్ మెయిన్ అనేది దానికి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కి కావలసిన ఇనిషియల్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే కోడ్ బ్లాక్. సో ఈ వాయిడ్ మెయిన్ దగ్గర ఏదైతే మనం రాస్తున్నామో కోడ్ ఎగ్జిక్యూషన్ ఈ వాయిడ్ మెయిన్ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ. సో కమింగ్ టు నెక్స్ట్, వాయిడ్ మెయిన్ అనేది మెయిన్ బ్లాక్ స్టార్ట్ చేసాం. మనం బ్లాక్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఏదైతే ఉందో దీని ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. దీని ఓపెనింగ్ టు క్లోజింగ్ వరకు ఒక కంప్లీట్ కోడ్ బ్లాక్. సో ఈ కంప్లీట్ కోడ్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఈ మెయిన్ కి సంబంధించింది అని అర్థం. సో ఇప్పుడు మనం ఈ కోడ్ బ్లాక్ లో ఈ ఇంట్ అంటే ఏంటి అంటే ఇంటీజర్. మన డేటా టైప్స్ లో దీన్ని మళ్ళీ డీటెయిల్డ్ గా ఏం డేటా టైపు, అది ఎంత మెమరీ స్టోర్ చేసుకుంటది అనేవన్నీ డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంట్ అంటే ఏంటంటే ఐఎన్టీ ఇస్ ఫర్ ఇంటీజర్. సో ఎక్స్ కామా వై అనేవి ఇక్కడ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు వ్యారియింగ్ వాల్యూ అంటారు ఇంగ్లీష్ లో. వేరియబుల్ వ్యారియింగ్ అంటే మారుతూ ఉండటం అని అర్థం. సో ఈ ఎక్స్ వై అనే వాల్యూస్ ఏవైనా సరే ఈ వాల్యూస్ ని మనం మార్చుకోవచ్చు, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో X2 ఉంటే తర్వాత X3 గా మార్చుకోవచ్చు, X4 గా మార్చుకోవచ్చు. ఈ ఈ దీని యొక్క వేరియబుల్స్ అంటే దీని యొక్క వాల్యూస్ అనేవి ఎప్పుడైనా మనం మారచ్చు, అందుకే వీటిని వేరియబుల్స్ అంటాం. సో వీటికి ఈ వేరియబుల్స్ అంటే డిక్లేర్ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే సర్టన్ స్టాండర్డ్ ఉంటుంది. ఆ సర్టన్ స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ యూస్ చేయాలి ఈ వేరియబుల్ కి. సో ఆ నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే A to Z ఆల్ఫాబెట్స్ వాడొచ్చు, ఏదర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్స్. దెన్ అండర్ స్కోర్ వాడొచ్చు, స్పెషల్ క్యారెక్టర్ లో అండర్ స్కోర్ ఒక్కటే వాడొచ్చు, ఇంకేం వాడం. అండ్ నెంబర్స్ వాడొచ్చు. అండ్ మోర్ ఓవర్ బిగినింగ్ ఆఫ్ ది వేరియబుల్ ఓన్లీ A to Z అండర్ స్కోర్ లేదా 0 to 9 మాత్రమే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ సినారియో అంటే ఆల్ఫా అనేది వ్యాలిడ్ సినారియో, అండర్ స్కోర్ ఆల్ఫా అనేది కూడా వ్యాలిడ్ వేరియబుల్ నేమ్, ఆల్ఫా అండర్ స్కోర్ బీటా వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఇన్వాలిడ్ వేరియబుల్స్ అంటే ఈ నంబర్స్ యూస్ చేసి కూడా ఒకటి రాద్దాం. ఆల్ఫా 9 ఇది ఇది ఆల్ఫా 9 కూడా యాక్సెప్టబుల్. ఇన్వాలిడ్ సినారియో అంటే స్పేసెస్ ఉండకూడదు. ఈ ఆల్ఫా 9 అనే దాంట్లో స్పేస్ ఉంది, సో ఇది ఇన్వాలిడ్ సినారియో, ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్. ఎప్పుడు కానీ ఇది కంటిన్యూస్ గా ఉండాలి. స్పేసెస్ ఉంటే అది డిటెక్ట్ చేయదు, అంటే అది ఎర్రర్ రైస్ చేస్తుంది. నెక్స్ట్, జీరోతో స్టార్ట్ అవ్వకూడదు. 9 ఆల్ఫా అనేది కూడా ఇన్వాలిడ్ సినారియో. అదే నెంబర్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు, సరే నాట్ 0 to 9 ఉండే నెంబర్స్ ఇంటీజర్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వదు, నేమింగ్ కన్వెన్షన్ స్టార్ట్ అవ్వకూడదు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంది దీన్ని డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటాం. సో డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటే ఈ ఎక్స్ వై అనేవి ఇంటీజర్స్ అని మనం డిక్లేర్ చేస్తున్నాం, అందుకే వీటిని డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్కడైనా సరే ఏదైనా వేరియబుల్ యూజ్ చేయాలంటే దాన్ని స్టార్టింగ్ ఆఫ్ ద కోడ్ లోనే డిక్లేర్ చేయాలి. దీన్ని మధ్యలో ఎక్కడ మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేయకూడదు, చేయలేము, ఎర్రర్స్ రేస్ చేస్తుంది. సో నెక్స్ట్, x ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు 10. సో x అనే దానికి 5 అని వాల్యూ సెట్ చేసాం, y అనే దానికి 10 వాల్యూ సెట్ చేసాం. మళ్ళా ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ ప్రతి లైన్ ఈ సెమీకోలన్ తో ఎండ్ చేస్తున్నాం. మీరు నోటీస్ చేస్తే సెమీకోలన్ ఏంటంటే ఈ లైన్ ఎండ్, ఇది వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ అని డినోట్ చేయడానికి వాడేది ఈ సెమీకోలన్.
ఈ సెమీకోలన్ నుంచి ఇంకో సెమీకోలన్ వరకు వచ్చేవన్నీ సింగిల్ ఇన్స్ట్రక్షన్ అన్నట్టు. సో ఇక్కడ మనం x=5 అన్నాం, x కి 5 అనే వాల్యూ అసైన్ చేసాం, తర్వాత y కి 10 అనే వాల్యూ అసైన్ చేసాం, తర్వాత x5 ఉందిగా దాన్ని మళ్ళీ 4గా మార్చేసాం. సో చెప్పానుగా వేరియబుల్ ఎన్నిసార్లు అయినా వాల్యూ మారచ్చు, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x=x+y అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ x ఏంటి, లాస్ట్ గా x ఏ వాల్యూ ఎక్కడ డిక్లేర్ చేసాం, ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజేషన్ అంటే వాల్యూని అసైన్ చేసి ఇనిషియలైజ్ చేయటమే. ఇనిషియల్ గా మనం అసైన్ చేసే వాల్యూని ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇక్కడ మనం x=4 ఇక్కడ అసైన్ చేసాం, ఇక్కడ y=10 అసైన్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి x వాల్యూ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది, y వాల్యూ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. 10+4 అవ్వగానే x మారిపోద్ది, x ఏమవుద్ది, x=14 అయిపోద్ది. సో ఇక్కడ నేను డబుల్ స్లాషెస్ లో పెడుతున్నాను, మీరు నోటీస్ చేసి. ఈ డబుల్ స్లాషెస్ లో ఉండే వాటిని కమెంట్స్ అంటారు. ఇది కోడ్ కాదు, అంటే కోడ్ ఇన్స్ట్రక్షన్ కాదు. ఇది జస్ట్ ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికో లేదా మల్టిపుల్ పర్పసెస్ లో వాడటానికి ఇది ఒక కమెంట్. అంటే డెవలపర్ కో ఇంకెవరికైనా అర్థం అవడానికి ఒక సింగిల్ లైన్ ఏదైనా కమెంట్ చేస్తాం మనం దాని మీద, దాన్ని కమెంట్స్ అంటాం. అలాంటి కమెంట్ ని సింగిల్ లైన్ కమెంట్ అంటే ఒకే ఒక్క లైన్ లో రాయడానికి వాడేదే ఈ డబుల్ స్లాష్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం ఈ కోడ్లో ఏమేమి చూసాం. మెయిన్, ఎప్పుడు కానీ సి ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మెయిన్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. ఏ ఫైల్లో మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుందో అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. ఫైల్ నేమ్తో మనకు సంబంధం లేదు, ఈ ఫంక్షన్ నేమ్తోనే మనకు సంబంధం. సో నెక్స్ట్ బ్లాక్ ఓపెన్, బ్లాక్ క్లోజ్, అండ్ ఇక్కడ లోపల వేరియబుల్ అంటే ఏంటి అనేది చూసాం. సో ఇక్కడ ఇంట్, వాయిడ్, ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఈ వర్డ్స్ ని కోడ్ కంపైలర్ లాజిక్ లోనే యూజ్ చేస్తుంటారు. అంటే కోడింగ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళే వాడిన కీవర్డ్స్. వీటిని మనం వేరియబుల్స్ గా వాడటానికి కుదరదు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కీవర్డ్స్. కీవర్డ్స్ ని మనం ఎప్పుడు వేరియబుల్స్ గా వాడలేము. జస్ట్ అవి డిఫరెంట్ వాల్యూస్, అంటే వాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కోడ్ లెవెల్లో. సో అవి వాళ్ళు యూజ్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంట్ అంటే ఇంటిజర్, వాయిడ్ అంటే నల్. అలాగే కీవర్డ్స్ అన్నిటికీ ఒక మీనింగ్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు అవి ఇది చేశారు. సో ఇప్పుడు మనం దీన్ని సింపుల్ గా ఎలా రన్ చేయాలని చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ ఊరికే మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసాం, ఊరికే 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, వాటికి వాల్యూస్ అసైన్ చేసాం, ఆ తర్వాత జస్ట్ ఊరికే ఏదో ఒక సమ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసే విధానం ఏంటంటే ఈ మింగు కంపైలర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నా, మింగు జీసీసీ కంపైలర్. నేను డిస్క్రిప్షన్ లో నేను వాడుతున్న విజువల్ స్టూడియో, ఇది విజువల్ స్టూడియో. సో ఈ విజువల్ స్టూడియో ఈ మింగు కంపైలర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను, వాటిని మీరు రెఫర్ చేయండి ఇన్స్టాలేషన్ కోసం. ఈ క్లాస్ ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ అదర్ థింగ్స్ తో డీవియేట్ చేయదలుచుకోలేదు, అందుకని చెప్పలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలా రన్ చేయాలని చూద్దాం. సో జీసీసీ hello.c అవుట్పుట్ ఫైల్ హలో, అంటే ఈ hello.c అనేది ఈ ఫైల్ నేమ్, అండ్ హలో అనేది మనకు అవుట్పుట్ రాబోయే hello.exe ఫైల్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను. రన్ చేసిన వెంటనే ఈ కోడ్ అనే ఫోల్డర్లో hello.exe ఫైల్ అనేది, సో ఈ hello.exe ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఈ hello.exe ఎగ్జిక్యూట్ అయిపోయి నెక్స్ట్ లైన్లో వచ్చింది. సో బట్ మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, ఇక్కడ ఏం కానీ అంటే ఏం చెప్పట్లేదు, అది రన్ అయింది, జస్ట్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, సో కమాండ్ ఎగ్జిక్యూట్ నౌ. సో కమాండ్ రన్ అయినట్టు చెప్తుంది తప్ప ఇంకేం చెప్పట్లేదు. సో అది ఎందుకు ఏం ప్రింట్ చేయట్లేదు అంటే మనం కోడ్లో ఏం ప్రింట్ చేయట్లేదు. సో మనం కోడ్లో ఏమన్నా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్, ఇది వాడుంటారు మీరు బాగా. సో ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని పెడదాం. సో ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఇచ్చాను, అంటే ఈ హలో వరల్డ్ అనేదాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఒక ఇన్బుల్ ఫంక్షన్, బట్ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ ఏమి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లైన్ చదవండి,
ఇంక్లూడ్ ఎస్టీడీ ప్రొవైడెడ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అన్నాడు. ఎందుకంటే ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అండ్ ఈ ప్రింట్ఎఫ్ అనే పదం ఎక్కడ కానీ ఈ కోడ్ లో ఎక్కడ కానీ లేదు. ఇక్కడ ఎక్స్ అనేది ఉంది, వై అనేది ఉంది. ఎక్స్ వై అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి ఇవి వాడుతున్నాం. సో అది ఎర్రర్ త్రో చేయట్లేదు. బట్ ఈ ప్రింట్ఎఫ్ అనేది మనం ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అంటే ఎక్కడ క్రియేట్ చేయలేదు ఈ ప్రింట్ఎఫ్ అనేది. ఇక్కడ డిక్లేర్ చేసాం ఎక్స్ కమా వై అన్నట్టు. అలా ఈ ప్రింట్ఎఫ్ అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో దాన్ని యూజ్ చేయనట్లు. అందుకే ఈ యాష్ ఇంక్లూడ్ stdio.h వాడతాం. వీటిని ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటారు, యాష్ లో రిప్రజెంట్ చేసే వాటిని. సో ఈ stdio.h అనేది ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అని దీని అర్థం. stdio రెఫర్స్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో స్టాండర్డ్ గా ఇన్పుట్ అవుట్పుట్ కి మనకు అవసరమయ్యే ఆ కోడ్ లెవెల్ లాజిక్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఈ హెడర్ ఫైల్లో ఉన్నాయి. సో ఈ హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయమంటున్నాం. సో ఎప్పుడైతే ఈ హెడర్ ఫైల్ మనం ఇంక్లూడ్ చేయమంటామో దీంట్లో ఉండే ఫంక్షన్స్ కానీ కోడ్ కానీ అంతా కూడా ఈ కోడ్లో ఇంక్లూడ్ చేసిన దాంతో సమానం. సో ఈ ప్రింట్ఎఫ్ అనేది ఈ స్టాండర్డ్ ఈ stdioలో ఉంది. సో ఇప్పుడు ఇది ఈ స్పెసిఫిక్ ఎర్రర్ అయితే త్రో చేయదు. మనం మళ్ళీ రన్ చేద్దాం. సో నెక్స్ట్ hello.exe రన్ చేశాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో నేను ఇందాక ఇక్కడ ఇంటూ నోటీస్ చేశారా? ఇక్కడ ఇంటూ ఎందుకు వస్తుందంటే ఫెయిల్డ్ అంటుంది. మీరు చూసారా? ఫెయిల్డ్ కమాండ్ ఎగ్జిక్యూటెడ్ నౌ అండ్ ఫెయిల్డ్ అంటుంది. బట్ ఎగ్జిట్ కోడ్ అనేది చూడండి, ఎగ్జిట్ కోడ్ 1. ఓకేనా? ఎందుకు అది ఫెయిల్డ్ అంటుంది? బట్ యాక్చువల్గా మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. అది ప్రోగ్రామ్ ఫెయిల్ ని రెఫర్ చేయట్లేదు. బేసికలీ 0 అనేది ఎగ్జిట్ స్టేటస్ సక్సెస్ గా ట్రీట్ చేస్తాయి కోడ్ లెవెల్ లాజిక్స్ ప్రకారం. సో ఇప్పుడు చూడండి, ఇందాక ఇక్కడ ఏముంది, వాయిడ్ ఉంది. అంటే వాయిడ్ అంటే ఏమి రిటర్న్ చేయాల్సిన పని లేదు. వాయిడ్ అనేది రిటర్న్ వాల్యూని రెఫర్ చేస్తుంటది. సో అవన్నీ మీకు ఫంక్షన్స్ లో మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని ఇంటిగా మార్చి మీరు సింపుల్ గా ఇప్పుడు తెలుసుకోండి ఏంటంటే ఇక్కడ 0 రిటర్న్ చేస్తున్నాం. సో 0 అనేది ఎగ్జిట్ స్టేటస్ రెఫర్ చేస్తుంటది. ఎగ్జిట్ స్టేటస్ సక్సెస్ గా రెఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ సేవ్ చేసి రీరన్ చేస్తుందాం. సో అక్కడ ఇంటూ బదులు సక్సెస్ అని వస్తుంది. సో దీన్ని మళ్ళీ కంపైల్ చేసా. సో కంపైల్ అయిన .exe ఫైల్ ని రన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంటూ సింబల్ పోయింది. కమాండ్ ఎగ్జిక్యూటెడ్ నౌ అండ్ టుక్ 95 milliseconds అంటుంది. సో ఇక్కడ డాట్ వచ్చింది, అంటే కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ పవర్ షెల్ అర్థం చేస్తుంది. జనరల్ లాజిక్స్ ఏంటంటే ఈ ఓఎస్ లో కానీ ఎక్కడైనా సరే రిటర్న్ వాల్యూ అనేది 0 ఉంటే ఆ కోడ్ సక్సెస్ఫుల్ గా జరిగినట్టు కన్సిడర్ చేస్తారు. సో రిటర్న్ వాల్యూ అనేది 0 కాకుండా ఏదైనా ఉంటే ఆ కోడ్ ఎర్రర్ అయినట్టు కన్సిడర్ చేస్తుంది. అందుకోసం అది ఎర్రర్ అని చెప్పింది. అంటే అక్కడ ఆ సింబల్ అలా ఉండిందే తప్ప అది కోడ్ ఫెయిల్యూర్ అయితే కాదు. సో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఈ సెకండ్ ఇదేంటి అనేది మీకు అర్థమైంది. ఇదేంటి, వన్ ఆఫ్ ది హెడర్ ఫైల్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు ప్రింట్ ఎనీథింగ్. ఇట్స్ అన్ అవుట్పుట్. ప్రింట్ అనేది ఒక అవుట్పుట్. సో అది ప్రింట్ చేయడానికి అవసరమైన ఒక వన్ ఆఫ్ ది హెడర్ ఫైల్ అంతే. ఇది లేకపోయినా కోడ్ రన్ అవుతుంది. బట్ మనం ఏమి వాడలేమంటే ఈ ప్రింట్ ఎఫ్లు కానీ ఇలాంటివి వాడలేం. మీరు అందుకే మీకు పైన ఇనిషియల్ గా రన్ చేసి చూపించా. ఎప్పుడైతే మనం ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా చూసేది యాడ్ చేసామో అది యాడ్ చేయగానే ఎర్రర్ అయింది. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా. ఇప్పుడు మనం ఈ కోడ్ లో ఇందాక మీకు చెప్పాను, ఈ ప్రింట్ఎఫ్ అనేది ఈ stdio.h లో ఉంటుంది. సో అక్కడ నుంచి మనం వాడాము అని. సో ఈ ప్రింట్ఎఫ్ లాగే ఏదైనా సరే వేరియబుల్, ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ మనం డిక్లేర్ చేస్తేనే వాడగలం. జెడ్ అని ఇచ్చాను చూసుకోండి, ఇక్కడ వై ప్లస్ జెడ్ అని ఇచ్చా. సో ఈ మనకు ఐడినే ఎర్రర్ అనే రెడ్ లైన్ చూపిస్తుంది. ఎనీవే మనం కంపైల్ చేసి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జెడ్ అనేది ఈచ్ అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైర్ ఇస్ రిపోర్టెడ్ ఓన్లీ వన్స్ ఈచ్ ఫంక్షన్. సో జెడ్ అన్డిక్లేర్డ్ అంటుంది. అంటే మనం దీన్ని ఎక్కడ డిక్లేర్ చేయలేదు. చెప్పాను కదా, ఈ స్టేట్మెంట్ ని డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటారు. ఎప్పుడైనా సరే ఏదైనా వాల్యూస్ డిక్లేర్ చేయటమే డిక్లరేషన్ స్టేట్మెంట్స్. సో ఎక్కడైనా సరే కోడ్ లో ఒక ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా ఒక పదం మనం యూజ్ చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ ఈ కొటేషన్స్ లో లేకుండా,
లేదా ఇలా లేకుండా ఏదైనా ఒక మనం స్ట్రింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా ఒక వర్డ్ కానీ ఏదైనా సరే స్ట్రింగ్ అంటే ఒక ఆల్ఫాబెటికల్ వర్డ్స్ లేదా ఇలాంటివన్నిటిని స్ట్రింగ్స్ అంటాం జనరల్గా. ఏదైనా సరే ఒక పదం మనకు కోడ్లో అపియర్ అయ్యింది అంటే ఆ పదానికి ఏదైనా మనం డిక్లేర్ చేసి ఉండాలి, లేదంటే ఆ పదం అనేది కీవర్డ్ అయి ఉండాలి. ఇవి రెండు కేసెస్లో మాత్రమే కోడ్లో ఎర్రర్ రైజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్డిక్లేర్డ్ ఇష్యూస్ అలాంటివి వచ్చాయంటే మీరు ఏదైతే అన్డిక్లేర్డ్ అంటుందో అది మీరు ఎక్కడ డిక్లేర్ చేయలేదని అర్థం. ఏదర్ ఇట్ మే బి ఫంక్షన్ ఆర్ ఏదర్ ఇట్ మే బి వేరియబుల్. సో ఏదైనా వాడింది ఖచ్చితంగా ఉండాలి. సో అండ్ మీకు ఇందాక ఇక్కడ ఐడిఈనే ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పాను. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఐడిఈ రెఫర్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ కానీ కోడ్ టైప్ చేయడానికి కానీ రన్ చేయడానికి కానీ కంఫర్టబుల్ గా ఉండేకి ఇప్పుడు మనం టెక్స్ట్ టైప్ చేయడానికి నోట్ ప్యాడ్ ఎలా వాడతాము, ఎక్సెల్ షీట్ కోసం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా వాడతాము, అలా ఈ ఐడిఈ అనేది కోడ్ కోడ్స్ కైండ్ ఆఫ్ కోడింగ్స్ ప్రోగ్రామింగ్ లెవెల్స్ లో హైగా యూస్ చేస్తుంటారు. వీటిల్లో కంపైలర్స్ అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తారు. సో రన్ టైం కి ఈజీగా ఉంటుంది. అంటే రన్ చేయడానికి గట్రా ఇలా సింబల్స్ ఇలాంటి రన్ చేయడానికి అని ఇలా ఫెసిలిటేట్ చేయడానికి ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తుంటారు. సో దీన్ని అంటే వాటికి ఎలాగైతే నోట్ ప్యాడ్ మైక్రోసాఫ్ట్ వర్క్ ఎక్సెల్లో ఈ ఐడిఈ అనేది కోడింగ్ లెవెల్లో అలాగా డాట్స్కే కదా ఐడిఈ ఏదైనా వాడచ్చు. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అనేది వన్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ స్పాన్సర్డ్ ఐడిఈ. అలా చాలా ఐడిఈస్ ఉంటాయి. ఇక్కడ మనం విజువల్ స్టూడియో కోడ్ వాడుతున్నాం, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. కంపైలర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐడిఈ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఐడిఈ ఏంటి, మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో కోడ్. సో మనం వాడిన కంపైలర్ అంటే మింగ్ జీసీసీ కంపైలర్. ఇక్కడ అందుకే కమాండ్ ఎప్పుడు జీసీసీ అని చెప్పి టైప్ చేస్తున్నాం. జీసీసీ అనేది కంపైలర్. సో ఈ రోజు మనం ఈ సెషన్ ఏం చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో వేరియబుల్స్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, సో ఆ వేరియబుల్స్ అసైన్ ఎలా చేయాలి, అసైనింగ్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, వాటి స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని చూద్దాం.